రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాలు ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది వంటి అంశాలపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి మరో 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మరి ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ జారీ చేశారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈరోజు చూసాము రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ అనేవి జారీ చేశారు? మనకి ఈ నెల 22వ తారీఖు నుంచి ఈశాన్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కంటిన్యూ అవుతుంది. దాని ప్రభావంతో మనకి అల్పపీడనం ఏర్పడుతుందని మనం గత 2-3 రోజుల నుంచి చెప్తున్నాము. తదనుగుణంగా నిన్న సాయంత్రం మనకి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది ఈరోజు ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ సాయంత్రానికి అది ఇంకా బలపడి నెక్స్ట్ స్టేజి వాయుగుండం డిప్రెషన్ అంటాము, మాన్సూన్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. మారిన తర్వాత రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపల అరౌండ్ రేపు మధ్యాహ్నం మనకి ఈ వాయువ్య దిశలో ప్రయాణం చేసి ఇట్లా మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఒడిశాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ 7.8 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉంది. ఎత్తు పెరిగే కొద్దీ ఇది నైరుతి దిక్కుకి సౌత్ వెస్ట్ వైపుకి వాలి ఉంది. సో ఈరోజు రేపు తీరాన్ని దాటిన తర్వాత కూడా మనకి తెలంగాణ మీద దీని ప్రభావం ఉంటుంది. అందుకని మనము యాక్చువల్ నిన్న నైట్ నుంచి కూడా మనకి దీనికి సంబంధించిన రైన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే సిటీలోను కూడా స్టార్ట్ అయ్యాయి. సో అందువల్ల మనము ఈరోజు రేపు పలు జిల్లాలకి వార్నింగ్ పెట్టడం జరిగిందండి. సో ఈరోజు ఏ జిల్లాలకు ఏ కలర్ వార్నింగ్స్ అనేవి ఇచ్చారు? ఈరోజు రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైబడి ఈ సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 2-3 చోట్ల పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టాము. ఇంకా నార్త్ తెలంగాణలోని మన నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, అలాగే సెంట్రల్ తెలంగాణలోని మెదక్, సిద్దిపేట, జనగాము, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఈ మన ఈశాన్య తెలంగాణలోని జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలతో కలిపి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఎల్లో వార్నింగ్ అంటే మామూలు భారీ వర్షం 7 నుంచి 12 సెంటీమీటర్స్ వరకు పడే అవకాశం ఉందని ఈరోజు వార్నింగ్ పెట్టడం జరిగింది. అయితే అంటే ఓవరాల్గా డే వైజ్గా చూసుకుంటే ఈ విధంగా కలర్ వార్నింగ్స్ అనేవి ఇస్తున్నారు. అదేవిధంగా నౌకాస్ట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రతి 3 గంటలకు ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అందులో కూడా మనకి ఆ 3 గంటలలో ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని తెలుపుకుంటూ ఇస్తున్నారు. సో అందులో మనకి హైదరాబాద్ని ఆరెంజ్ కలర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే రెండింటికి డిఫరెన్స్ చెప్పగలుగుతారా? మనకి ఇక్కడ ఎల్లో వార్నింగ్ అంటే ఏమిటంటే 24 అవర్స్లో అంటే ఈరోజు 8:30 నుంచి రేపు 8:30 వరకు మనకి మెటీరియలాజికల్ డే స్టార్ట్స్ ఎట్ 8:30 అండ్ ఎండ్స్ ఎట్ 8:30. సో ఈరోజు మార్నింగ్ 8:30 నుంచి రేపు 8:30 వరకు 24 గంటల పీరియడ్లో మనకి 7 సెంటీమీటర్స్ దాటి రెయిన్ పడేటట్టయితే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు పడేటట్టయితే మనము ఎల్లో వార్నింగ్ పెడతాం. వేరేజ్ నౌకాష్లో వచ్చేసి మనకి ఎవ్రీ 3 అవర్స్కి అది యాక్చువల్గా అక్కడ ఉన్న మన క్లౌడ్ మాస్ మనం రాడార్ స్క్రీన్లో చూస్తూ దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి అక్కడ పెడతాము. అక్కడ ఏంటంటే మనకి 7 సెంటీమీటర్స్ పడుతుందని కాదు, ఆ స్పెల్ ఈ 3 గంటల్లో పడే స్పెల్ భారీ వర్షం స్పెల్ అంటాం అనమాట. ఆ స్పెల్ని బట్టి దాని ఇంటెన్సిటీని బట్టి అక్కడ ఒక గంటలోనే 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు పైబడి పడుతుందంటే అక్కడ కలరు దాన్ని బట్టి మారుస్తారు. అదేంటంటే షార్ట్ పీరియడ్, ఇది 24 అవర్స్కి, అది తేడా. సో 20 సెంటీమీటర్ల పైన మనకి వర్షపాతం నమోదైతే మనం రెడ్ కలర్ వార్నింగ్ని కూడా ఇస్తూ ఉంటాము. మరి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్నే కానీ లేదంటే రైతులను, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ఇప్పుడు మనం 23వ తారీఖు నుంచి కూడా 25కి మనకి అల్పపీడనం ఏర్పడుతుంది, వాయుగుండం ఏర్పడుతుంది అని కూడా రెగ్యులర్గా తెలియజేస్తున్నాం. నిన్న మనకి యాక్చువల్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ
సంబంధిత జిల్లా కలెక్టర్లందరికీ. ఎందుకంటే ఈరోజు, రేపు మొత్తం మనం 33 జిల్లాలకి భారీ వర్ష సూచన ఉంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, కొన్ని జిల్లాలకి రెడ్, కొన్ని జిల్లాలకి యెల్లో వార్నింగ్ ఉంది. సో అన్ని జిల్లాల కలెక్టర్లకి, పోలీస్ యంత్రాంగానికి, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే మన ఇండియన్ రైల్వేస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు వీరందరికీ కూడా అలర్ట్లు పంపడం జరిగింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని పదే పదే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతున్నారు. ముఖ్యంగా సాయంకాలం సమయంలోనే మనకి వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పనులు లేని వారు బయటకు రాకుండా ఉండటమే మంచిది అని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఎందుకంటే చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా మొత్తంగా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏ పని లేకపోతే ఇంట్లోనే ఉండటం మంచిది అని, జాగ్రత్తగా ఉండడం మరీ మంచిది అని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ అనేవి జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.